Good morning children. How are you? I hope you are all fine. మనం ప్రీవియస్ క్లాస్లో సెకండ్ క్లాస్ తెలుగులో ఆటు బండిరా లెటర్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం గుణింతాలు అలాగే ఒత్తులు కూడా నేర్చుకుందాం. గుణింతాలు ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫస్ట్ క్లాస్లో కూడా నేర్చుకుని ఉంటారు కదా నాన్న. సో మనం ఇప్పుడు గుణింతాలు అలాగే ఒత్తులు ఇవి రెండు కూడా మనం నేర్చుకుందాం. సరేనా నాన్న? ఓకే, ఫస్ట్ గుణింతాలు నేర్చుకుందాం. ఫస్ట్ గుణింతాలు. ఆల్రెడీ మీరు ఫస్ట్ క్లాస్లో గుణింతాలు నేర్చుకొని ఉంటుంటారు. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ మనం రివిజన్ లాగా నేర్చుకుందాం. సో చూడండి, ఫస్ట్ కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి వృత్తం ఇస్తే క్రూ, కాకి వృత్తం దీర్ఘం ఇస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం పల్లిస్తే కే, కాకైత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం పల్లిస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి రెండు సున్నాలు పెడితే కా. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి చూడండి అమ్మా. గుణింతం ఎలా చదవాలి అనేది ఒకసారి చూడండి. కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి వృత్తం ఇస్తే క్రూ, కాకి వృత్తం దీర్ఘం ఇస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం పల్లిస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం పల్లిస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి రెండు సున్నాలు పెడితే కా. సో మనం గుణింతం చదివేటప్పుడు ఇలా దీర్ఘాలతో చక్కగా నీట్గా చదవాలి. సో ఇలా దీర్ఘాలతో చదవడం వస్తే కనుక ఇంకొక మెథడ్ కూడా ఉంది, గుణింతం ఈజీ మెథడ్లో చదవచ్చు. కా, కా, కీ, కీ, కు, కు, క్రూ, క్రూ, కే, కే, కై, కో, కో, కౌ, కం, కా. సో గుణింతాన్ని మనం ఏ విధంగా చదవాలంటే దీర్ఘంతోనే చదవాలి ముందు. ఎందుకంటే దీర్ఘంతో చదవడం వల్ల ఆ లెటర్ అనేది ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. కా, కాకు దీర్ఘం ఇస్తే కా, అలా చదివాం అనుకోండి, కాకి దీర్ఘం ఉంది అని మనకు అర్థమవుతుంది. అలాగే కాకు దీర్ఘం ఇస్తే కా అని చక్కగా నీట్గా చదవచ్చు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాము, దీర్ఘంతో సహా చదవండి ఇంకొకసారి. కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కీ, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి వృత్తం ఇస్తే క్రూ, కాకి వృత్తం దీర్ఘం ఇస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం పల్లిస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం పల్లిస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి రెండు సున్నాలు పెడితే కా. ఈ విధంగా చదవాలి అన్నమాట. ఓకేనా అన్న? చక్కగా ఈ దీర్ఘాలతో చదవడం వచ్చేసింది అనుకోండి మీకు, ఇంకా ఈజీ మెథడ్ ఎట్లాగో మీకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక గుణితం రాసుకుందాం అట్లాగే. నెక్స్ట్ ఏ గుణితం రాద్దాం చెప్పండి. గా,
అందరూ వింటున్నారా పిల్లలు? చూడండి, నెక్స్ట్ గా గుణితం రాద్దాం. ఒక్కటి వినండి, గుణితం ఎప్పుడు కూడా ఒకేలాగే ఉంటుంది, మనం అక్షరాలు మార్చడమే. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట, సేమ్ ఇలాగే ఉంటుంది. కా కా కి కి, జస్ట్ లెటర్ మార్చితే చాలు. ఈ కా ప్లస్ లో ఇప్పుడు గా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే గుణితం ఇక్కడ రాయబోతున్నాము. చదవటం కూడా సేమ్ అలాగే చదవాలి, కాకపోతే లెటర్ మారుతుంది అంతే. ఓకేనా నాన్న? ఓకే, నెక్స్ట్ గా గుణితం కూడా చూద్దాం. గా, గాకు దీర్ఘం ఇస్తే గా, గా గుడిస్తే గీ, గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ, గా కొమ్మిస్తే గు, గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకి వృత్తం ఇస్తే గ్రూ, గాకి వృత్తం దీర్ఘం ఇస్తే గ్రూ, గాకేత్వం ఇస్తే గే, గాకేత్వం పల్లిస్తే గే, గాకైత్వం ఇస్తే గై, గాకోత్వం ఇస్తే గో, గాకోత్వం పల్లిస్తే గో, గాకౌత్వం ఇస్తే గౌ, గాకి సున్నా పెడితే గం, గాకి 2 సున్నాలు పెడితే గా. సో చూడండి, సేమ్ ప్రొనౌన్సియేషన్. నేను ఇందాక కాగుణితం ఎలాగైతే చదివాను, ఇప్పుడు ఈ గాగుణితం కూడా అలాగే చదివాను. ఇది కూడా ఒకసారి చదివి చూపిస్తాను. గా, గాకు దీర్ఘం ఇస్తే గా, గా గుడిస్తే గి, గాకి గుడి దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకి వృత్తం ఇస్తే గ్రు, గాకి వృత్తం దీర్ఘం ఇస్తే గ్రు, గాకేత్వం ఇస్తే గే, గాకేత్వం పల్లిస్తే గే, గాకైత్వం ఇస్తే గై, గాకోత్వం ఇస్తే గో, గాకోత్వం పల్లిస్తే గో, గాకి ఔత్వం ఇస్తే గౌ, గాకి సున్నా పెడితే గం, గాకి 2 సున్నాలు పెడితే గా. ఇలా ఈ విధంగా అన్ని గుణితాలు ఇలాగే ఉంటాయమ్మా. సో ప్రొనౌన్సియేషన్ కూడా ఇలాగే ఉంటుంది, లెటర్ చేంజ్ అవుతుంది అంతే. సో మీరు చక్కగా ఇంట్రెస్ట్గా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఫస్ట్ గుణితం అనేది నేర్చుకున్నారనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా మిగతా గుణితాలన్నీ వచ్చేస్తాయి. జస్ట్ లెటర్ మారుతుంది అంతే. చదివేటప్పుడు మీ ఫింగర్ మీరు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కా అని చదువుతున్నారు, ఆ కా ఎక్కడ ఉండాలి మీ ఫింగర్. గుణితం చదివేటప్పుడు చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. ఇంకా రాసేటప్పుడు వచ్చేసరికి మీరు లెటర్ టు లెటర్ ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాయండి. గుణితం రాసేటప్పుడు చక్కగా గా, గా రాసిన తర్వాత ఇలా ఫింగర్ పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో లెటర్ దగ్గర పెట్టండి, నెక్స్ట్ గా రాసిన తర్వాత మళ్ళీ ఫింగర్ పెట్టండి, నెక్స్ట్ ఇంకొక లెటర్ రాయండి గి, అలా అన్నమాట. ఫింగర్ గ్యాప్ పెడుతూ లెటర్స్ అనేవి చక్కగా నీట్గా రాయాలి, చక్కగా చదవాలి. ఓకేనా నాన్న? గుణితాలు ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో తెలుసు మీకు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం గుర్తు చేసుకున్నాం కదా. సో చక్కగా ఈ గుణితాలు అన్నమాట, చక్కగా మిగతావన్నీ కూడా ఇట్లాగే చదవాలి, ఇలాగే రాయాలి. ఓకేనా నాన్న? ఓకే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకుందామంటే ఒత్తులు. ఈ ఒత్తులు అనేవి మీకు ఫస్ట్ క్లాస్లో లేవు, సెకండ్ క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఒత్తులు అంటే ఏంటి, అవి ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం గుణితాలు చదువుకున్నాం. గుణితాలు ఆల్రెడీ మీకు తెలుసు, ఈ విధంగానే మిగతా గుణితాలన్నీ కూడా ఉంటాయి. సో గుణితాలు మీకు తెలుసు కాబట్టి చక్కగా నీట్గా చదవండి, రాయండి. ఇప్పుడు నేను ఓరల్ కూడా ఇచ్చాను, చక్కగా చదవాలి, రాయాలి. మరి నెక్స్ట్ టాపిక్కి వెళ్దామా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఒత్తులు. ఓకేనా నాన్న? ఓకే. మీకు ఫస్ట్ క్లాస్లో లెటర్స్ గుణితాలు ఉంటాయి. ఇక్కడ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి వాటితో పాటు ఒత్తులు. ఒత్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటు బండిన లెటర్స్ చెప్పుకున్నాం కదా, అందులో ఆటు అమ్మహ లెటర్స్ని ఏమంటారు? అచ్చులు అంటారు. ఆటు అమ్మహ లెటర్స్ని అచ్చులు అంటారు. నెక్స్ట్ కాటు బండిన లెటర్స్ని ఏమంటారు? హల్లులు అంటారు. ఆ హల్లులు ఏమేంటివి? కా, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఞ. ఇంకా అక్కడ నుంచి అన్ని హల్లులే కదా, కా నుంచి బండిన దాకా. వాటిని
వాటికి ఒత్తులు ఉంటాయి అన్నమాట. వాటినే ఒత్తులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అచ్చులకి ఒత్తులు ఉండవమ్మా. అచ్చులు వేటిని అంటారు? ఆటు అమ్మమ్మ లెటర్స్ని అచ్చులు అంటారు. వాటికి ఒత్తులు ఉండవు. కాటు బండిరా లెటర్స్ని ఏమంటారు? హల్లులకి ఒత్తులు ఉంటాయి. ఇప్పుడు మనం అవే చెప్పుకోబోతున్నాం ఒత్తులు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ రాసాను. ఆ అనేది ఏంటి? అచ్చులా హల్లులా? అచ్చులు. నెక్స్ట్ కా రాసాను. కా అనేది ఏంటి? అచ్చులా హల్లులా? హల్లులు కదా. సో ఇప్పుడు నేను ఈ రెండు లెటర్స్ రాశాను. ఆ రాశాను, కా రాశాను. ఈ రెండు పదాలను కలిపి చదవండి. ఏమైంది? అకా అయింది. అకా అనేది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు కదా. అకా దీనికి ఏం ఒత్తు లేదు, ఏం ఇవ్వలేదు. నేను జస్ట్ ఆ రాసా, కా రాసా అంతే. ఇదేమైనా మీనింగ్ఫుల్ వర్డ్ కాదు కదా. సో ఇక్కడ మనం కాకి కా ఒత్తి ఇచ్చాను. చూడండి ఇక్కడ ఏ ఒత్తి ఇచ్చాను నేను? ఇక్కడ కాకి కా ఒత్తి ఇచ్చాను. దీనినే ఒత్తులు అంటారు. ఈ ఒత్తులు కా ఒత్తు. ఇది ఏ ఒత్తమ్మా? కా ఒత్తు కాబట్టే నేను కాకి ఇచ్చాను. అర్థమైందా? హల్లులకి మాత్రమే ఒత్తులు ఉంటాయి. కా ఖా గా గా వీటికి మాత్రమే ఒత్తులు ఉంటాయి అన్నమాట. కా నుంచి బండిరా దాకా. పైన ఆటు అమ్మహ లెటర్స్కి ఒత్తులు ఉండవు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ కాకి కా ఒత్తి ఇచ్చాను. ఇప్పుడు ఈ మొత్తం వర్డ్, ఇప్పుడు ఈ మొత్తం చదవండి. ఈ టూ వర్డ్స్ కలిపి చదవండి. ఏమైంది? ఆ కా. అక్క. కాకి కా ఒత్తి ఇచ్చాను కదా. ఆ కా ఏమైంది? ఇప్పుడు అక్క. ఒత్తు పెట్టాను చూడండి. కాకి ఒత్తు పెట్టేసరికి ఏమైంది? ఇప్పుడు అక్క అయింది. అర్థమైందా నాన్న? అంతకుముందు అక అని చదివాము. ఇప్పుడు కాకి ఒత్తు పెడితే కా, అక్క అని చదవాలి. ఇంకొకటి కూడా, ఇది ఏంటి? మో. మా కోచం ఇస్తే మో. మొగ. చదివేటప్పుడు ఎలా చదివాం? మొగ అనేది వర్డ్ కాదు కదా. ఈ గా కింద గా ఒత్తిస్తే ఏమైంది? గా కింద గా ఒత్తిస్తే గా, మొగ్గ. ఒత్తులు ఉంటేనే మనం ఆ వర్డ్స్ని చదవగలం. వాటినే ఒత్తులు అని అంటారు. కాకి కా ఒత్తు, గాకి గా ఒత్తు ఏవైతే పెట్టామో వీటిని ఒత్తులు అని అంటారు. ఇప్పుడు మనం ఈ ఒత్తుల్నే మనం నేర్చుకోబోతున్నాం. అర్థమైందా? హల్లుల్లో కాటు బండిరా లెటర్స్ ఉన్నాయి కదా, వాటికి ఒత్తులు ఉంటాయి. కా ఒత్తు, గా ఒత్తు, చా ఒత్తు అని. ఆ ఒత్తుల్నే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సెకండ్ క్లాస్లో స్టార్టింగ్ ఉండేది అవే. సో మీరు ఇప్పుడు నాకు చక్కగా నేను ఒత్తులు నేర్పిస్తాను. మీరు చక్కగా నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ మనం ఒత్తులు నేర్చుకుందాం. ఒత్తులు. అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఉంటే కనుక టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 4 అనమాట. సెకండ్ క్లాస్ స్టూడెంట్ వినండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పేజ్ నెంబర్ 4లో ఒత్తులు ఉంటాయి. అవి ఓపెన్ చేసి జాగ్రత్తగా ఫింగర్ పెట్టండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే నోట్బుక్, పెన్సిల్ తీసుకొని నేను ఏదైతే రాస్తున్నానో జాగ్రత్తగా చూసి రాసుకోండి. ఓకేనా నాన్న? అది ఒత్తులు రాసుకున్నారా? చూడండి రాస్తున్నాను. చెప్పాను కదా, హల్లులకే ఉంటాయి ఒత్తులు, అచ్చులకి ఉండవు. ఫస్ట్ హల్లుల్లో ఫస్ట్ ఏంటి? కా కదా. స్టార్ట్ చేస్తున్నాను చూడండి. కా ఒత్తు. చూడండి చెప్తున్నాను. కా ఒత్తు. గా ఒత్తు. చా ఒత్తు. బా ఒత్తు. జాగ్రత్తగా చూడాలి. టా ఒత్తు. డా ఒత్తు. అనా ఒత్తు. ఒకసారి చదువుతున్నాను చూడండి. కా ఒత్తు. గా ఒత్తు. చా ఒత్తు. బా ఒత్తు. టా ఒత్తు.
తా తా ఒత్తు, దా దా ఒత్తు, నా నా ఒత్తు. చూడండి పిల్లలు, జాగ్రత్తగా చూసి ఫింగర్ పెట్టండి. అలాగే బుక్స్ లేని వాళ్ళు నోట్ చేసుకోండి చక్కగా నీట్గా. నెక్స్ట్ పా పా ఒత్తు, బా బా ఒత్తు, మా మా ఒత్తు, యా యా ఒత్తు. చూడండి, తా తా ఒత్తు, దా దా ఒత్తు, నా నా ఒత్తు, పా పా ఒత్తు, బా బా ఒత్తు, మా మా ఒత్తు, యా యా ఒత్తు. ఇలా చదవాలన్నమాట. అర్థమవుతుందా? ఫింగర్ పెట్టి ఆ లెటర్ అలాగే ఆ లెటర్ ఒత్తు రెండు చదవాలి. ఓకేనా? నెక్స్ట్ లా లా ఒత్తు, వా వా ఒత్తు, సా సా ఒత్తు, సా సా ఒత్తు, హా హా ఒత్తు, అలా అలా ఒత్తు, బండిరా బండిరా ఒత్తు. మళ్ళీ ఇంకొకసారి చూడండి, లా లా ఒత్తు, వా వా ఒత్తు, సా సా ఒత్తు, సా సా ఒత్తు, హా హా ఒత్తు, అలా అలా ఒత్తు, బండిరా బండిరా ఒత్తు. ఈ ఒత్తుల్ని మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఇందాక చెప్పినట్టు నేను లెటర్ రాశాను చూసారా, ఆ రాశాను కా రాశాను, కలిపి చదివితే ఏమైంది, అకా అనేది. అకా అనేది అసలు వర్డ్ కాదు కదా. అదే అక్కడ కాకి మనం కా ఒత్తుని యాడ్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, కా అక్క. ఒత్తుల్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైందా? మొగ్గ, అక్క. సో వీటి ఒత్తుల్ని వీటి ప్లేస్లో రాసామనుకోండి, ఒక వర్డ్ అనేది తయారవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇంకొకసారి మళ్ళీ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓరల్ చెప్పండి ఫింగర్ పెట్టి. చక్కగా బుక్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేసి ఫింగర్ పెట్టండి. ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్ లేదో వాళ్ళందరూ కూడా నోట్ బుక్ తీసి ముందు చక్కగా నోట్ చేసుకోండి. సరేనా? చూడండి, ఓరల్ చూడండి. అందరూ ఒక నిమిషం ఓరల్ చెప్పాలి. కా కా ఒత్తు, గా గా ఒత్తు, చా చా ఒత్తు, బా బా ఒత్తు, టా టా ఒత్తు, డా డా ఒత్తు, అనా అనా ఒత్తు, తా తా ఒత్తు, దా దా ఒత్తు, నా నా ఒత్తు, పా పా ఒత్తు, బా బా ఒత్తు, మా మా ఒత్తు, యా యా ఒత్తు, లా లా ఒత్తు, వా వా ఒత్తు, సా సా ఒత్తు, సా సా ఒత్తు, హా హా ఒత్తు, అలా అలా ఒత్తు, బండిరా బండిరా ఒత్తు. ఇలా మీకు చదివేటప్పుడు ఫింగర్ పెట్టి జాగ్రత్తగా చదవాలి. ఇవి మీకు కొత్త, ఇవే స్టార్ట్ కాబట్టి, ఒత్తులు అనేవి మీకు ఫస్ట్ క్లాస్లో రాలేదు, సెకండ్ క్లాస్లోనే స్టార్ట్ కాబట్టి ఒక్కొక్కటి 3 times లేదంటే 5 times అయినా సరే ప్రాక్టీస్ చేయండి. చదవాలి, రాయాలి. అలా చేస్తేనే ఈ ఒత్తులు వస్తాయి. ఈ ఒత్తులు వస్తేనే మీకు వర్డ్స్ వస్తాయి. ముందే చెప్తున్నాను కూడా. ఈ ఒత్తులు కంపల్సరీగా సెకండ్ క్లాస్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి వీటిని ఈ విధంగా.
చక్కగా చదవండి. అలాగే ఒక్కొక్కటి 5 టైమ్స్ 3 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒత్తుల్ని మర్చిపోవద్దు. వీటి మీద కా కా ఒత్తు ఇలా ఒక్కొక్క ఒత్తు మీద కూడాను మనకి ఒక్కొక్క లెసన్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కా ఉంది, కా ఒత్తు ఉంది. వీటి మీద మనం కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాం. ఈ ఒత్తులనే మీరు అన్నీ నేర్చుకుంటే ఇలా ఒక్కొక్క ఒత్తు మీద కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట సెకండ్ క్లాస్లో. అర్థమైందా? సో జాగ్రత్తగా ప్రతి ఒక్క ఒత్తు కూడా నేర్చుకోండి. వాటి మీద నెక్స్ట్ మనం చెప్పుకోవడానికి చాలా క్లాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు చక్కగా గుణింతాలు చెప్పాను కదా ఇందాక, ఆ గుణింతాల్లో నేను కొన్ని గుణింతాలు హోంవర్క్ ఇస్తాను. ఈరోజు గుణింతాలు చక్కగా చదివి రాయండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఒత్తులు కూడా ఉంటాయి. ఆ ఒత్తుల్ని కూడా జాగ్రత్తగా నీట్గా ఇట్లాగే రాసుకొని చదవండి. ఒక్కొక్క ఒత్తు వచ్చేసి 3 టైమ్స్ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒత్తులన్నీ కూడా రావాలి. కష్టమేమి కాదు. గట్టిగా చక్కగా ప్రాక్టీస్ చేశారనుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. సరేనా? జాగ్రత్తగా చేయండి. ఇందాకైతే మనం గుణింతాలు చెప్పుకున్నాం. గుణింతాల్లో మనం కొన్ని గుణింతాలు ఈరోజు హోంవర్క్ ఇస్తాను. ఓకేనా? టుడే హోంవర్క్ సెకండ్ క్లాస్ మా నోట్ చేసుకోండి అందరూ కూడా. ఈరోజు హోంవర్క్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. నేను ఇందాక మీకు గుణింతాలు చెప్పాను. నేను కొన్ని గుణింతాలు రాస్తాను బోర్డు మీద. చెప్పాను కదా, ఒక గుణింతం నేర్చుకుంటే చాలు, లెటర్ మారుతుంది అంతే. మిగతా గుణింతాలన్నీ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఉంటాయి. సేమ్ అదే ప్రొనౌన్సియేషన్, సేమ్ అవి అలాగే రాయాలన్నమాట. అవే దీర్ఘాలు వచ్చి. చూడండి, చా చా టా జా. ఈ 3 గుణింతాలు కూడా మీరు హోంవర్క్ రాయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కా చెప్పాను, గా చెప్పాను కదా, అదే విధంగా చా టా జా ఆ 3 గుణింతాలని ఈరోజు మీరందరూ కూడా హోంవర్క్ రాయాలి, చదవాలి. రీడ్ అండ్ రైట్. చా టా జా గుణింతాలు రీడ్ అండ్ రైట్. ఓకేనా? ఈ 3 గుణింతాలు కూడా మీరు రాయాలి. ఎన్నిసార్లు రాస్తా చెప్? 2 టైమ్స్. ఎన్నిసార్లు రాయాలి? 2 టైమ్స్ అయినా రాయాలి ఒక్కొక్క గుణింతం కనీసం. ఓకేనా నాన్న? సేమ్ అట్లాగే మిగతా గుణింతాలన్నీ కూడా రాయాలి. ఓకేనా? ఫస్ట్ ఆ 3 రాయండి ఈరోజు హోంవర్క్. ఓకేనా నాన్న? ఈరోజు ఆ 3 గుణింతాలు రాయండి, చదవండి. మీరు చేయాల్సిందల్లా లెటర్ ఐడెంటిఫికేషన్ మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఏం లెటర్ అని మీరు ఇక్కడ ఫింగర్ పెట్టి అడుగుతున్నారని మీరు చెప్పగలగాలి. ఏంటన్నా కెన్ యూ ఫైండ్ అవుట్ దిస్ లెటర్ అనగానే ఏ లెటర్ ఇది? చా అని మీరందరూ చెప్పగలగాలి. ఓకేనా నాన్న? అది ఈరోజు హోంవర్క్ అయితే మీకు ఆ చా తాజా గుణింతాలు. అట్లాగే ఈ ఒత్తులు కూడా మళ్ళీ ఇంకొకసారి నేను మొదలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కా కా ఒత్తు, గా గా ఒత్తు, చా చా ఒత్తు, బా బా ఒత్తు, టా టా ఒత్తు, డా డా ఒత్తు, అనా అనా ఒత్తు, తా తా ఒత్తు, దా దా ఒత్తు, నా నా ఒత్తు, పా పా ఒత్తు, బా బా ఒత్తు, మా మా ఒత్తు, యా యా ఒత్తు, లా లా ఒత్తు, వా వా ఒత్తు, సా సా ఒత్తు, సా సా ఒత్తు, హా హా ఒత్తు, అలా అలా ఒత్తు, బండిరా బండిరా. ఈ ఒత్తుల్ని ఈ విధంగా చదవాలి. మీకు ఆల్రెడీ లెటర్స్ అన్ని చదవడం వచ్చు కదా, సేమ్ వాటి ఒత్తులు ఇలా కా ఒత్తు, గా ఒత్తు అని చదవడం. ఈ ఒత్తుల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? కా ఒత్తు, గా ఒత్తు, చా ఒత్తు అని నేను ఏదైతే సింబల్స్ రాశానో ఈ ఒత్తుల్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా నాన్న? అట్లాగే హోంవర్క్ తెలుసు కదా ఈరోజు. టుడే హోంవర్క్ ఏంటది? తెలుగు చా టా జా ఆ 3 గుణింతాన్ని కూడా 2 టైమ్స్ రాయండి. ఆల్రెడీ గుణింతాలు చెప్పాను, ఓరల్ చెప్పాను. రాయాలి, చదవాలి గుణింతాలు. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ.